హాయ్ ఫ్రెండ్స్, చంద్రకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది జగదీశ్వరి. పెళ్ళిళ్ళ పేరయ్య ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి ఉంటాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరని అడుగుతాడు పెళ్ళిళ్ళ పేరయ్య. జగదీశ్వరి వెళ్ళి చంద్రని తీసుకొని వస్తుంది. తినే పెళ్లి కూతురు నా కోడలు చంద్ర అని చంద్రని చూపిస్తుంది. కామాక్షి, శాలిని, చంద్ర ఇదంతా చూసి షాకింగ్గా చూస్తారు. అప్పుడే అక్కడికి విరాట్ వస్తాడు. పెళ్ళిళ్ళ పేరయ్యని చూసి మీరెందుకు ఇక్కడ ఉన్నారు అని అడుగుతాడు. నీ పెళ్ళానికి పెళ్లి చూపులు విరాట్ అని కామాక్షి చెప్తుంది. అది విని ఒక్కసారికి షాక్ అవుతాడు విరాట్. అమ్మ ఏంటిది అని అడుగుతాడు. నా పెద్ద కొడుకు వేరే పిల్లని పెళ్లి చేసుకున్నాడు పంతులు గారు, అందుకే నేను తనకి వేరే పెళ్లి చేయాలనుకుంటున్నాను అని జగదీశ్వరి చెప్తుంది. అమ్మాయి అత్తగారి ఆలోచన నాకు తెగ నచ్చేసింది, ఫిక్స్ చేసేయండి అంటాడు పెళ్ళికొడుకు. అది విని కోపంగా చూస్తాడు విరాట్. నీ వాలకం చూస్తుంటే తాళి జేబులో పెట్టుకొని తిరుగుతుంటావని నా డౌటు అంటుంది కామాక్షి ఆ అబ్బాయితో. వెంటనే ఆ అబ్బాయి తన జేబులో నుంచి తాళిని బయటికి తీస్తాడు. అది చూసిన జగదీశ్వరి, కామాక్షి, చంద్ర, శాలిని, విరాట్ అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.